హల్లెలూయా. మంచిదండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి నడిపించుగాక. మంచిదండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. దేవుని దగ్గర మీ నిమిత్తము ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో ఉంటున్నాము. ఉపవాస దినాల్లో అంటే ఏదో పోగొట్టుకున్నట్టు కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఉపవాస దినాలు పండగ దినాలుగా మారాలంట. హల్లెలూయా. పండగ దినాలలో మనం ఉన్నాం కనుక ఈ పండగలు చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే పెళ్లి కుమారుడికి సమీపంగా జీవించాలంట. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడంట. కాబట్టి ఏదో ఆచారము ప్రకారము లెంట్ సీజన్ చెరిగించుకోవడము మన జీవితాల్లో ఏమాత్రము మనకి లాభకరం కాదు, కానీ ఆయన మనకి సమీపంగా వస్తున్నాడు కనుక మనం కూడా ఆయనకి సమీపంగా జీవించేవారుగా మన జీవితాన్ని వాక్యం చేత మనము ఏం చేయాలంట? సరి చేసుకోవాలంట. మనం సరి చేసుకోవడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు మనని సరిదిద్దుతాడంట. హల్లెలూయా. మన దేవుడు చాలా ప్రేమ స్వరూపి అండి. నిన్ను నన్ను ఈ రోజు వరకు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనలో ఏ గొప్పతనమో లేదు. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము, శ్వాస తీసుకుంటున్నాము అంటే ఆయన నేను ఇంకా జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. మనమే ఆయన జ్ఞాపకం చేసుకోక మనం ఈ లోకంలో ఉన్న కష్టాన్ని చూస్తూ, లోకంలో ఉన్న శ్రమల్ని అనుభవిస్తూ, ఈ లోకంలో ఏవో సాధించుకుందామండి పరిగెడుతూ ఆయనని మర్చిపోతున్నామేమో. జాగ్రత్త వహిస్తామండి. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రతినిత్యము నీ గురించి ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడు, జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద మోపేవాడిగా నువ్వు నీ జీవితం కలిగి ఉండాలి అని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నా. కనుక ఏ దినాల్లో ఉంటున్నాం ఇప్పుడు? శ్రమల దినాల్లో. ఓకే, 2 సీజన్ గురించి వదిలేసేయండి. బైబిల్ ఏ దినాల్లో ఉంటామని చెప్తుంది? అంత్య దినాల్లో. క్రైస్తవులంట వాక్యము విని ప్రసంగాలు విని వాళ్ళు అనుకుంటున్నారంట అంత్య దినాల్లో ఉంటున్నామని. కానీ బైబిల్ శ్రద్ధగా చదివితే బైబిల్ ఏం చెప్తున్నది తెలుసా? ఆఖరి గడియలలో మీరు ఉన్నారు. అంత్య దినాలు అంటే కొన్ని ఉన్నాయి ఇంకా, కానీ బైబిల్ తెల్లగా చెప్తున్నది ఏమనంటే ఆఖరి గడియలు. కొన్ని గడియలు ఉన్నాయంట. మన దృష్టిలో 24 గంటలు అంటే అమ్మో 24 గంటలు అవ్వాలని గడియారం 12 నుంచి 12 వరకు చూస్తాం. అది మనుషుల దృష్టితోని. కానీ దేవుని దృష్టిలో అంట ఆయన రాకడ కొన్ని గంటల్లో మాత్రమే ఉన్నదంట. 1000 దినము ఆయన దృష్టికి ఎట్లుందంట? 1000 దినముల వలె ఉన్నది. కనుక దేవుని క్యాల్కులేషన్ లో మనము ప్రతినిత్యము మేల్కొని మనము సిద్ధపరచుకోవాలి. చర్చ్ అనగా ఏంటి? స్పెల్లింగ్ చెప్పమ్మా. చర్చ్ది చర్చ్ స్పెల్లింగ్ చెప్పమ్మా. CHUR తీసేయండి. మధ్యన UR. నువ్వు ఉన్నావు చర్చ్ మధ్యన. కాబట్టి ఏ సంఘంకి వెళ్తున్నావు నేను అడగను, ఏ సంఘంకి వెళ్ళొద్దు అని నేను చెప్పను. కానీ నువ్వే సంఘం అని గుర్తించి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా లేకపోతే జాగ్రత్త వహించి. సంఘము ఎత్తబడుతుంది అని బైబిల్ చెప్పుచున్నది. ఆ సంఘంలో నువ్వు ఒక సభ్యుడు అయి ఉన్నావు. కాబట్టి నీకు వ్యక్తిగతంగా సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు నీకు లేకుండా మా సంఘానికి వెళ్తున్నానండి, మా సంఘంలో ఇట్లుందండి, మా సంఘంలో ఈ టైంలో ఆరాధన చేస్తారు, మా సంఘంలో ఈ టైంలో ఆరాధన చేస్తారంటే నీ సంఘము నిన్ను రాకడలోకి చేర్చదు. నువ్వు చేరాలి. మనము వ్యక్తిగతంగా చేరాలి. ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఎవరికి కావాల్సిన రక్షణ వాళ్ళకి ఇచ్చాడు. నీ స్థానాన్ని, మన స్థానాన్ని కోరుకోలేదు ఆయన. నీ వ్యక్తిగతంగా నీ స్థానాన్ని కోరుకున్నావు. ఆయన నీకు రక్షణని ఇచ్చాడు. ఆ రక్షణ నువ్వు ఉచితంగా పొందుకున్నావని చులకనగా తీసుకోకు. దాని భయముతోనూ వణుకుతోని కాపాడుకునే వాళ్ళు శ్రద్ధ వహించు. అంత్య దినాల్లో ఉన్నాం కదా, ఇంకా ఎన్నో జరగాలి కదా అని చూడకు. అకస్మాత్తుగా వస్తుందంట రాకడ. ఏ మనిషి తలంచినప్పటికీ లేకపోతే రాత్రుల్లో కలిగి లేనప్పటికీ అప్పుడు వస్తుందంట రాకడ. కాబట్టి రాకడకి నువ్వు నేను సంఘము సిద్ధపడాలి. కాబట్టి వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభువుతోని గడిపే వారిగా మనం ఉండాలి. నిత్యము ప్రభు మీద ఆధారపడే జీవితాలు మనము కలిగి జీవించాలి. అటు రీతిగా లేక ఏదో వెళ్తున్నాము ఆదివారం అందరం వచ్చేస్తున్నాము అంటే కనుక నిన్ను మోసపరుచుకుంటున్నావు.
బైబిల్ చెప్తున్నది, డు నాట్ బి డిసీవ్, మోసపోకూడి, జాగ్రత్త వహించు. కాబట్టి వ్యక్తిగతంగా రక్షణ దేవుడు ఇచ్చాడు కనుక నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే, నువ్వు శ్రద్ధ వహించి, వాక్యమందు శ్రద్ధ వహించి, ప్రభా నువ్వు నన్ను సిద్ధపరచు, నీ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను అలంకరించు ప్రభా, వాక్యం చేత అలంకరించు, వెలిగింపు దయచే నాకు, ఆ వెలుగుతో నేను వెలుగుతాను అని ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో, దేవుడు తన పరిశుద్ధ వాక్యము చేత నిన్ను నన్ను వెలిగిస్తాడు. అట్టి రీతిగానే ఆయన పరిశుద్ధ రాకడికి ఆయన సిద్ధపరుస్తాడు. కాబట్టి ఇవన్నీ చెయ్యక రాకడలో చేరుతాను అంటే అది మన అజ్ఞానం మాత్రమే. నిన్ను నువ్వు మోసపరుచుకో. బైబిల్ అందుకని చెప్తున్నాను, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. అందరికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అడిగిన వారికి ఇంకొంచెమో ఎక్కువ ఇచ్చాడు. కానీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాల, ప్రభా ఈ వాక్యం చదువుతున్నా కానీ గ్రహించలేకపోతున్నా, గ్రహించే హృదయము, అటువంటి మనసు నాకు దయచేయి ప్రభా. అప్పుడు నేను జాగ్రత్త వహించగలుగుతా, నన్ను నేను సరిదిద్దుకుంటా, నన్ను నేను సరి చేసుకుంటా, నన్ను నేను నీ వాక్యము చేత ఉదక స్నానం చేసుకొని ప్రభా నీ కొరకు నేను సిద్ధపడి ఉంటా ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో అప్పుడు దేవుడు తప్పకుండా నీకు సిద్ధపాటును అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి క్రైస్తవులు ఈరోజు ఏదో వాక్యం చదువుతున్నారని కాదు, కానీ యూ షుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలాంగ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతోని వాక్యము చదివే క్రైస్తవుడు నువ్వు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడు అని నీ నోటితో ఎప్పుడైతే ఒప్పుకున్నావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక బహుమానంగా ఇవ్వబడ్డాడు. సో ఇక్కడ బయట ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా ఎవరైనా చెప్తుంటే మా దగ్గరికి రండి పరిశుద్ధాత్మ పొందుకుంటారని పోదు చెప్తున్నా. ఎందుకు తెలుసా? మోసపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ నీకు ఇవ్వబడ్డాడు, పంపబడ్డాడు. నువ్వు ఎప్పుడైతే నోటితో యేసయ్య నిజమైన దేవుడు అని ఒప్పుకున్నావో అప్పుడు నీకు అది అనుగ్రహింపబడ్డది. మనమే పొరపాటు చేస్తున్నాం. ఏంటి తెలుసా? దానికి శ్రద్ధ వహించక, దానికి లోబడక, మనిష్టానుసారంగా మనం తిరుగుతూ, మనకు తోచినట్టు మనం జీవిస్తూ మన జీవితాన్ని ఆఖరికి అంతంలో ముగించుకోబోతున్నాం, ఆఖరికి నాశనంకి వెళ్ళిపోతామేమో. జాగ్రత్త పడు. యేసు ప్రభు వారు అన్నారు, నేను వెళ్ళి మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఆదరించేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు, నిన్ను సరైన మార్గంలో నడిపించేవాడు. ఆ సరైన మార్గంలో నడుచుకుంటున్నావా? ఈరోజు సంఘంగా పిలువబడుతున్నావు, సిద్ధపాటు ఉందా? ఈరోజు కన్నా మేల్కుందామండి. దేవుడు మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు తన వాక్యంతో నీకు మేల్కోమని చెప్తున్నాడు. మీరు మేల్కోకపోతే ఏమైతుంది తెలుసా? మోసపోతారు. ఎవరో వాక్యం చెప్తే వినడం కాదు, వ్యక్తిగతంగా వాక్యం చదవాలి. దేవుడిని అడగాల, ప్రభా నువ్వు నాతో మాట్లాడు. దైవజనుడిని నిలిచిపెట్టి దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నాడు, అది సరిపోదు. ఇది విని వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే సిద్ధపాటు వ్యక్తిగతంగా, సంఘపరంగా కాదు. సంఘంలో ఎంతమంది అయితే వ్యక్తిగతంగా ఆయనతో గడిపారో ఆ సంఘంలో నుంచి వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. అందుకనే ప్రతి ఒక్కరికి పేరు చొప్పున సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. జీవితాన్ని ఈ రోజు కన్నా మార్చుకో, సిద్ధపాటు కలిగి జీవించు. ఆయన రాబోతున్నాడు. ఆ రాకడలో నువ్వు నేను ఉండాలని, ఆయనతోనే యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో ఆ నరకం నుంచి తప్పించబడి నిత్య రాజ్యము ప్రభుతోని ఆయనతో ఆనందించే వారుగా మనం ఉండాలని దేవుడు మన స్థానాన్ని కోరుకొని ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆయన నీ స్థానాన్ని కోరుకున్నాడు కనుక ఈరోజు మనం ఏమి కలిగి ఉండాలి తెలుసా? ఆయన ఉన్న స్థానాన్ని కోరుకోవాలంట. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఉండాలంటే మనం చేసిన భక్తి మనల్ని నరకానికి చేర్చిందనుకో అది ఏమాత్రమో లాభకరం కాదు, మనకు ఏమాత్రం క్షేమం కాదు. అందుకనే మననైనా కోరుకొని మన స్థానమైన కోరుకున్నప్పుడు మనము రక్షణ పొందుకున్న మనము ఈరోజు ఆయన ఉన్న స్థానాన్ని కోరుకోవాలి. అంటే వాక్యము చేత సరిదిద్దబడి దేవుడి పరిశుద్ధాత్మ చేత అలంకరింపబడాలి. యూ హ్యావ్ టు బి డెకరేటెడ్. నేను చెప్తూ ఉంటాను ఎన్నోసార్లు సంఘంలో, ఏమని చెప్తుంటా తెలుసా? పెళ్లి కుమార్తెని తీసుకొని వచ్చారనుకో, ఆమె ఏదైతే కాలేజ్ బట్టలో లేకపోతే ఇంట్లో బట్టలు వేసుకొని ఉంటే ఆమెను పెళ్లికి తీసుకొని అట్లనే వచ్చేస్తారా? రాదు కదా. ఏం చేస్తారు? ఎట్లా అలంకరిస్తారు? బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తారు. చెప్పండి, నిజాలు చెప్పండి, ఏం పర్వాలేదు.
రూపురేఖలు మార్చేసి పెళ్లి కొడుకు మర్చిపోవాలని రూపురేఖలు మార్చేసి సిద్ధపరుస్తారు. అట్టి రీతిగానే ఈరోజు సంఘం అని పిలువబడుతున్న నువ్వు నేను అలంకరించుకో దేవుని వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత. అలంకరణ నీకు లేకపోతే కనుక రాకడం మిస్ అయిపోతుంది. బస్సు మిస్ అయిపోతే బస్సు మళ్ళీ వస్తుంది, ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ వస్తుంది, ఫ్లైట్ మిస్ అయిపోతే ఇంకొక నెక్స్ట్ ఫ్లైట్ లో పోవచ్చు. కానీ రాకడం మిస్ అయితే డోర్ క్లోజ్ అయిపోతుంది, పైన నో ఎంట్రీ. జాగ్రత్త వహించి మేలుకో, సంఘంని మేలుకోమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాను. ఈరోజు మధ్యాహ్న కాలం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన మాటలు, శ్రేష్టమైన మాటలు చూసి అనుకున్నాను. కొద్దిగా భయం పుట్టింది నాకు. ఏంది అంటే ఆయన ఎప్పుడైనా రాబోతున్నాడంట. సిద్ధపాటు నీకుందా? నన్ను ప్రశ్నించండు ముందుగా. ఇంతమందికి చెప్తున్నావు, ఏం సిద్ధపడి ఉన్నావా? ప్రభు అటువంటి కృప నాకు దయచి. నేను నీ కొరకు వేచి ఉన్నా. నీ లోకాలను దేన్ని కోరుకోలే ప్రభావ, కేవలం నిన్నే కోరుకున్నా, నిన్నే వెంబడిస్తున్నా. నేను నిన్ను వెంబడిస్తున్నా గనుక నువ్వు నా హృదయాన్ని చూస్తున్నావు కనుక అది సిద్ధపాటు నువ్వు నాకు ఇస్తావని నేను విశ్వసించి ధైర్యాన్ని పొందుకుంటున్న ప్రభు అనే వాక్యము చూసుకున్నా. కనుక మనము దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనతోనే మాట్లాడదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యం చదువుదామండి. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును. మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండు. మీరు సిద్ధంగా ఉండండి. ఏ గడియలో వస్తాడంట? మీరు అనుకున్న గడియ. మనం ఏదైతే గడి అనుకోమో అప్పుడే వస్తాడు. అంటే ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. నువ్వు ప్రేమించే వ్యక్తి వస్తున్నాడు అంటే ఏం చేస్తాము? ఎదురు చూస్తామో, కనిపెట్టుకుంటాము. ఒక గంట లేట్ అయినా కూడా ఓపిక సహనముతోని, అమ్మో మా భర్త గారు ఎప్పుడు వస్తారో, మా భార్య గారు ఎప్పుడు వస్తారో, ఏమన్నా ప్రేమ అనురాగలా? తప్పేం లేదండి. దీనిలో లో బ్యాటరీ వస్తుంది చూడు, తప్పేం లేదు. కానీ పెళ్లి కుమార్తె కోసము మనమంట కనిపెట్టుకొని ఉండాలంట. ఈరోజు నువ్వు నేను కనిపెట్టుకొని ఉన్నామా? నిజంగా కనిపెట్టుకోవాలండి. మనం కనిపెట్టుకుంటే అంట ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. ఈరోజు సిద్ధపాటు క్రైస్తవుడికి ఎందుకు లేదు తెలుసా? కనిపెట్టుకునే అనుభవంలో లేడు క్రైస్తవుడు. వాక్యంని శ్రద్ధగా చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ప్రభు చేత అదేమంటారు అప్రత్యక్షతని పొందుకోలేని వారిని ఉంటున్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాం, సిద్ధపడదామండి. ఇంకా మా వాళ్ళు, మా కుటుంబాలు, మా పిల్లలు అని చెప్పి దేవుని రాకడ మీద కానీ శ్రద్ధ వహించకపోతే విడవబడిపోతావు. జాగ్రత్త. ప్రభు నిన్ను కోరుకొని ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకొని ఉన్నాడు. గాడ్ వాంట్స్ యూ. ఎక్కడ నువ్వు ఆయనను మర్చిపోతావో, ఆయనని విడిచిపెడతావో, ఆ నిత్య నాశనానికి నువ్వు వెళ్ళిపోతావేమో అని దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. కనుక దేవుడు మనం కోరుకున్నాడు కనుక మనం కూడా ఈ రోజు నుంచన్నా మేలుకొని ఆయనని కోరుకునే వారిగా మన జీవితాన్ని ఆయనకి సమర్పించి, దేవా నీ కొరకు నేను జీవిస్తాను. జీవించిన కొద్ది కాలమే, అంత్య దినాలు కాదు ప్రభా. ఈరోజు వాక్యం చేతను నాతో మాట్లాడవు. ఆఖరి గడియలలో ఉన్నాం ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా అని ఒక్కసారి కానీ దేవుడిని అడిగితే కనుక దేవుడు నీకు ఆ గ్రహింపు హృదయం ఇస్తాడు. అటు రీతిగానే నిన్ను పాపాల నుంచి ఒప్పింపజేస్తాడు. ఆయన కార్చిన రక్తంతో నిన్ను కడుగుతాడు. అటు రీతిగా ఆయన నిన్ను వాక్యము చేత అలంకరిస్తాడు, నిన్ను సిద్ధపరుస్తాడు. కనుక మనం ఏ గడియలో వస్తున్నామని మనం మర్చిపోతున్నామేమో. మనం అనుకోని గడియలో అయినా రాబోతున్నాం. మేల్కోమంటున్నాడు సంఘాన్ని. మేల్కో, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి. దేవుడిని అడుగు, ప్రభా నీ రాకడికి నన్ను సిద్ధపరచాలి. ఇంతకాలము మన ప్రార్థన ఎట్లుంటే చెప్పండి. ప్రభా నాకు ఈ అవసరం ఉంది, నాకు అవసరం ఉంది, నా ఇంట్లో శుభకార్యం జరిగించు, ఇది అది, ఇల్లు కట్టుకోవాలా, కారు కొనుక్కోవాలా, పిల్లల్ని పై చదువులు చదివియాలా, తప్పేం లేదు. దానికన్నా ముఖ్యంగా నీ ఆత్మరక్షణ విషయము శ్రద్ధ వహించు. బైబిల్లో అంట ఒక ఆయన ఉన్నాడంట. ఆయన లోకాన్ని అంతా సంపాదించుకున్నాడంట, కానీ చివరికి ఆత్మను పోగొట్టుకున్నాడు. అట్టి రీతిగా నువ్వు కూడా వెళ్ళిపోతావేమో. నీ చేతులారా భక్తి చేస్తూ నువ్వే మోసపోతావేమో. అంత్యదినాలు కాదు ఇవి, ఆఖరి గడియల్లో ఉంచాం. దేర్ ఓన్లీ ఫ్యూ అవర్స్ లెఫ్ట్ ఇన్ గాడ్ సైట్. దేవుని దృష్టిలో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయంట. మనకు అవి ఒక సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, లేకపోతే ఒక 10 సంవత్సరాలు కావచ్చు. కానీ ఆయన దృష్టిలో కేవలం గంటలు మాత్రమే.
ఆయనకు కూడా తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో. ఒకవేళ ఏసయ్యకి ఆయన వచ్చి ఆయన రావడం తెలుసుంటే కనుక మనల్ని మేల్కోవాలని చెప్పి ముందే చెప్పేటోడు. అందుకని తండ్రి ఎట్లా ఉంటాడంటే కుమారుడు కూడా చెప్పలేదంట. తండ్రి ఎప్పుడు పొమ్మంటే అప్పుడు కుమారుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమయ్యే గడియలో నీకు నాకు సిద్ధపాటు లేకపోతే కనుక ఆ రాకడలో మనము ఉండలేము. కానీ మేల్కొందామండి, ఈ రోజున మేల్కొందాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని వైపు చూస్తూ, ప్రభా నా ఆత్మరక్షణ నువ్వు అనుగ్రహించావు ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ ఆత్మని నేను నీకు అప్పగిస్తున్నాను. దీన్ని సరిచేసి బాగు చేసి సిద్ధపరిచి నీ రక్తంతో కడిగి నీ రాకడికి నిందారహితుడుగా ప్రభా, ఏ మచ్చ డాగు లేకుండా నీ మహిమలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి బైబిల్ చదవలేదనుకో ఇంతకాలము, ఈ వాక్యం ఎంతమంది చదవలేదో నాకు తెలియదు. ఇన్ని ఉంటుందేమో, అందరికి బైబిల్స్ ఉన్నాయి కదా, ఎంతమంది బైబిల్ దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకున్నారు? ఈ రోజైనా చేసుకోండి. ప్రతిసారి అది దేవుడు జ్ఞాపకం తీసుకొని వస్తున్నప్పుడు ఆ వచనంని బట్టి సిద్ధపడండి. అందుకని కొన్ని వచనాలు అండర్లైన్ చేసి పెట్టుకోవాలంట. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు సిద్ధపాటు లేకుండా నువ్వు జీవిస్తుంటే కనుక జాగ్రత్త వహించు. ఆయన ఎప్పుడన్నా రాబోతున్నాడు. ఇంకా ఇక్కడని, ఇంకా అక్కడని, అదిగో అక్కడని, అక్కడ స్వస్థతలని తిరగ కుదురుగా ఒక స్థానంలో ఉండు. అంతేకాక ఒక్క సంఘం కంటగట్టబడు. అంతేకాక ఇక్కడన్నా నీకు సండే ఒకవేళ ఇక్కడ ఎస్ఆర్ నగర్లో లేకపోతే వేరే దగ్గర ఉన్నావు అనుకో, ఏదన్నా సంఘం చూసి వెళ్ళు, దేవుడిని స్తుతించు, ప్రార్థించు, వచ్చేసేయి. కానీ దానికన్నా ప్రాముఖ్యం నువ్వేం చేయాలి తెలుసా? ఏ సంఘంలో అయితే బలపడుతున్నావు అక్కడ బలపడడానికి ఇష్టపడాలా. అట్టి రీతిగానే నువ్వు వ్యక్తిగతంగా ఇంట్లో మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అన్న నీ గురించి ప్రార్థన చేస్తే నీకు రక్షణ లేదు. అన్న నీ గురించి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? కార్యాలు జరుగుతాయేమో, అంతే. మరి నువ్వు మోకరిస్తే అద్భుతాలు జరుగుతాయంట. అందుకని మనం మోకరించాలండి ఆయన సన్నిధిలో మోకరించి దేవుని అడగా, ప్రభా నా జీవితం ద్వారానైనా గొప్ప కార్యాలు జరిగించుకో, నీ రాజ్యం నిమిత్తం నీ చేతిలో నేను పాత్రగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నన్ను వాడుకో అని నువ్వు కానీ ప్రభు వైపు నీ చేయొద్దు కనుక దేవుడు ఇట్టి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఆలస్యం చేస్తున్నాడు. అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తాను అంట. దేవుడు ఆత్మను పొందుకో, శ్రద్ధ వహించు. నువ్వు శ్రద్ధ వహిస్తే దేవుడు అనుగ్రహించిన ఆత్మని పొందుకోవడమే కాదు, కానీ ఆ ఆత్మ అనుగ్రహించే శక్తితో నింపబడతాం. ఈరోజు క్రైస్తుడు ఆత్మని పొందుకుంటాడు, భాషలు మాట్లాడతాడు, లేకపోతే భావాలు చెప్పుతూ ఉంటాడు, అంతేనా? అది ఇంపార్టెంట్ కాదు. దానికన్నా ఎక్కువగా ఆ ఆత్మ అనుగ్రహించే శక్తిని నువ్వు కలిగి ఉండాలి. ఆ దేవుడు ఆత్మ అనుగ్రహించే శక్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు అంటూ ఆ సిద్ధపాటు ఆ దేవాతి దేవుడే పరిశుద్ధాత్ముడే నీకు కలుగు చేస్తుంది. కనుక మనం గుర్తిస్తామండి, ఆయన రాబోతున్నాడు. కొన్ని గడియల్లోనే ఉన్నాము. చెప్పాను కదా, మరి ఒకసారి రిపీట్ చేస్తున్నా. గడియలు అనగా ఇంకా కొన్ని గడియలు అంటే 12 రాత్రిలో లేకపోతే తెల్లవారు 3 అని కాదు, దేవుని దృష్టిలో గడియలు. అవి అర్థం చేసుకోవాలంటే చాలా సమయమైనతో గడపాలి. ఆయన ప్రతి ఒక్కటి తనని ప్రేమించే వారికి వివరించి చెప్తాడంట. జరగబోయే సంగతులు నేను మీతోని మీకు తెలియజేస్తాను. కూర్చో దేవుని సన్నిధిలో తెలుసుకో, సిద్ధపాటు కలిగి జీవించు, రాకడలో ఏమాత్రమో మిస్ అవ్వద్దు అని దేవుడు తెలియజేస్తుంది. రెండోది మనం చూసుకుందామండి, అదే మత్తయి సువార్త అదే అధ్యాయము 24వ వాక్యం చదువు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను చేస్తారంట. వాళ్ళు ఎటువంటి సూచక్రియలంట? గొప్ప సూచక్రియలను మహత్ కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఏం చెప్పిండు? ముందుగా చెప్పిండు, జాగ్రత్త వహించి బిడ్డ అని. వాక్యం చదవక నిర్లక్ష్య స్వభావంతో సిద్ధపాటు లేకుండా జీవించవనుకో ఆయన చెప్పినట్టు అవుతుంది. చెప్పండి, చదవమ్మా. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినా వెళ్ళద్దు. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని ఉన్నాడని చెప్పినాను నమ్మద్దు. నమ్మద్దు. మెరుపు తూర్పున పుట్టి
కడమటి వరకు ఎలాగూ కనబడునో కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడియు మనిషి కుమారుని యొక్క రాకడ కూడా అన్ని రీతిగానే ఉంటదంట. కాబట్టి ఆయన రాకడకి ముందు ఎంతో మంది నేను అపోస్తులుణ్ణి, నేను ప్రవక్తని, నేను అభిషక్తుడిని, నా దగ్గరికి రా, నీ సమస్యలు తీరిపోతాయి, మీ ఇంట్లో ఉన్న అప్పులు తీరిపోతాయి, మీ ఇంట్లో పప్పు స్టవ్ అంటేకుండా ఉడికిపోతుంది అని చెప్పారనుకో నమ్మద్దు. మీకు ఎందుకు ఇంత వివరించి చెప్తున్నట్టు అర్థం చేసుకుంటారు. నమ్మద్దు. వస్తారు అనుకోండి, వాళ్ళు వచ్చి గుమ్మం తడతారు, అమ్మ మీరు క్రైస్తవులే కదా, దేవుడు మమ్మల్ని మీ ఇంటికి రమ్మన్నాడు, దర్శించమన్నాడు, మీ ఇంట్లో ఏదో ఉందంట కదా, మీ బాత్రూంలో అద్దము తిరిగిందంట కదా అనేటువంటివి చెప్తుంటారు. విన్నది రాని అద్దు వాళ్ళతో జాగ్రత్త వహించు. నువ్వు వాళ్ళతోని జాగ్రత్త వహించాలంటే నువ్వు వాక్యంలో ఉండాలా, అటు రీతిగానే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలంట. కాబట్టి అబద్ధం మనకి దేవుడు అనుగ్రహించబడిన క్రీస్తు మాత్రమే ఆయన రక్షకుడు. కానీ ఇక్కడ బైబిల్ ఏమి సంబోధిస్తుంది? అనేక క్రీస్తులు అంటే అనేక మంది మోసపరిచే వాళ్ళు సంఘంలోకి ప్రవేశిస్తున్నారంట. కాబట్టి సంఘం ఈరోజు ఏం చేయాలంటే మేలుకొని ప్రార్థన చేయాలి, తప్పిపోకుండా ఉండడానికి, మోసపోకుండా జాగ్రత్త వహించాలి. అందుకనే ఎవరంటే వాళ్ళని నమ్మదు. ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగు, ప్రభా ఇటువంటి వారి నుంచి నన్ను తప్పించు, వాళ్ళ చేతిలో నేను చిక్కుకోకుండా నన్ను కాపాడు. ఏర్పరచబడిన వారు సైతము వాళ్ళు మోసం చేస్తారు. దేవుడు పిలిచినది అనేకుల్ని, కానీ ఏర్పరచబడ్డ వారు కొందరే. ఈరోజు క్రైస్తవుడిగా జీవిస్తున్న నువ్వు నేను అనేకుల్లో ఉండడానికి లేదు, కానీ ఆ కొందరిలో మన జీవితాన్ని మార్చుకోవాలి. ఆ కొందరిలాగా దేవుడి మీద ఆధారపడి మోకరించి ప్రార్థన అనుభవంలో దేవుడు కలుగు చేస్తున్న ప్రత్యక్షను తెలుసుకుంటూ దానికి రాకడ కొరకు సిద్ధపాటు కలిగి జీవించాలంట సంఘం. ఈరోజు నువ్వు నేను ఒకవేళ సంఘానికి వెళ్ళిపోతున్నాము, వచ్చేస్తున్నాము, అయిపోయింది ఆరాధన, దేవుని దగ్గరికి వెళ్ళాము, మనశ్శాంతి ఉంది అనుకుంటే ఈ మనశ్శాంతి నీతో శాశ్వత కాలం ఉండదు. నిన్ను నువ్వు ఈ భూమి మీద నీకు తృప్తి కలగడానికి నువ్వు చేసుకుంటున్నావు మాత్రమే, కానీ నిజమైన రక్షణని పోగొట్టుకుంటున్నామని జాగ్రత్త వహించు. అందుకనే ఎన్నో సూచక్రియలు బైబిల్లో ఒక దగ్గర చెప్తుంటది, యేసుప్రభు రాకడికి ముందంట కొంతమంది వస్తారంట, ఎవరు? క్రీస్తులు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట తెలుసా? పెద్ద పెద్ద అద్భుత కార్యాలు జరిగిస్తారంట, గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తారంట. ఒకవేళ వీలైతే రాకడ ఎత్తబడినాక అంత్యక్రీస్తు ఎవరైతే ఉంటారో, క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు లేడు, క్రీస్తు విరోధి ఎవడైతే ఉన్నాడో అపవాది అయిన సాతాను, వారు ఎటువంటి సూచక్రియలు చేసి సిద్ధపడిన సంఘం ఏదైతే విడబడిపోయి ఉంటుందో చూడు, వాళ్ళని సైతము మోసం చేయడానికి వాడు ఏం చేస్తాడంట తెలుసా? వీలైతే ఆకాశం నుంచి కూడా అగ్నిని దింపుతాడంట వాడు. అందుకనే ఈ భయంకరమైన శ్రమల్లో మనం ప్రవేశించకుండా ఆ రాకడికి నువ్వు నేను సిద్ధపడదామండి. రాకడికి ఇష్టపడదాం. సిద్ధపడాలి అంటే ఫస్ట్ ఇష్టపడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కష్టపడాలి. కష్టం లేకుండా ఇష్టము అంతే కదా, అర్థమవుతుంది కదా వాక్యం. కష్టపడండి. ఏం కష్టం చేయాలన్నా అంటే మోకరించండి, ప్రార్థించండి, వాక్యం చదవండి, దేవుడిని అడగండి, దేవుని వాక్యం చేత నా జీవితాన్ని కట్టయ్యా, నువ్వు కడితే నేను కట్టబడ్డా, నువ్వు కట్టకపోతే ఇట్లనే ఉండిపోదు. అందుకనే మోసపోదు. జాగ్రత్త వహించు. దేవుడు నిన్ను ఇంకా సమయం ఇచ్చి, ఇంకా దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని ఆ భయంకరమైన నరకం నుంచి, అగ్ని నుంచి నిన్ను తప్పించాలని ఆయన తలంపు కలిగి ఉన్నాడు. మనకు ఆ తలంపు లేదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకం పోతావు, బాప్తిజం తీసుకున్నావని. ఓ వాస్తవము, నీకు వాక్యం లేక, వాక్యం చేత సరిదిద్దుబాటు లేక, పరిశుద్ధాత్మ కుమ్మరించి నిన్ను గ్రహింపు హృదయంలోకి నడిపింపక, ఆయన రక్తంలో కడగబడక, వాక్యంలో జీవించక నువ్వు రక్షణకి అర్హుడవే మాత్రమో కాదు. అందుకనే ఇక్కడికి పరిగెట్టద్దు, మోకరించు. దేవా నువ్వు నాతో మాట్లాడు. దేవుడంట ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నా అన్నాడు. అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నాం, దేవుడు ఉన్నాడు, ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. మరి వ్యక్తిగతంగా నువ్వు కూర్చోంటున్నావు ఏందన్నా, అక్కడ ఒక్కడే ఉంటా కదా అంటావా? ప్రాణ, ఆత్మ,
శరీరము ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు నీలో ఉన్నారు. నువ్వు మోకరిస్తే నువ్వు ఆయనని కలుసుకుంటావు. చేయి ప్రార్థన ఈరోజు నుంచి మోకరించు దేవుని సన్నిధిలో. ఈరోజు వచ్చిన బాధ అంతా, చింత అంతా ఏంటి తెలుసా? అందరికీ ఉద్యోగాలు కావాలా? ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, పనులు చేసేటోళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రార్థన జీవితం ఉంది చెప్పాలా? ఉదయం లేగానే ఆచారం ప్రభా, కొంతమంది అయితే నోరు కూడా వెళ్ళదు. ఏమైందంటే పక్కన చూసి మళ్ళీ కళ్ళు మోస్తారనమాట. ఇట్లుంటే ప్రార్థనలో సిద్ధపాటు ఉండదండి మనకి. జాగ్రత్తమైన గడిపోతారు దేవుని సన్నిధిలో. పెట్టుకో ఒక సమయము. ప్రభా నీతో అరగంట గడుపుతాను. నీ గురించి 6 గంటలు వేలాడాడు అక్కడ. మర్చిపోతున్నావా? భయంకరమైన కొరడాదుపలు, ముళ్ళ కిరీటము, చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, పక్కకి బల్లె పోటు. ఎవరికోసం అది? నిన్ను రక్షించడానికే కదా. మరి మోకరించి ఆయన సన్నిధిలో అంతా కూడా అరగంట కూడా ఆయనతో మోకరించి ప్రార్థన చేయలేకపోతే ఆయన రాజ్యాన్ని ఎట్లా కోరుకుంటున్నావు? మోకరించి దేవుని సన్నిధి ఈ రోజు నుంచి అయినా ప్రారంభిస్తామండి. దేవునితోని కొద్దిగా వ్యక్తిగతమైన సమయం తీయండి. చెప్పండి దేవునికి యథార్థంగా, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నీ వాక్యం నేను చదువుతున్నాను కానీ నేను ఇంతసేపు చదువుతాను చెప్పేసి. ఏమని చెప్తూ? ప్రభా ఒక అరగంట మాత్రమే చదువుతా కాబట్టి నువ్వు అరగంటలోనే నాకు చదువుతున్న వాక్యంకి గ్రహింపు దయచేయి. ఒక అరగంట ప్రార్థన చేస్తే ప్రభా నా ప్రార్థనను ఆలకించి అరగంట ప్రార్థన మీద నీ కనుదృష్టి వచ్చి నాకు జవాబు ప్రభా. నువ్వు ఇస్తావని నేను నీ దగ్గరకు వచ్చాను, నేను విశ్వసిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంలోనికి నువ్వు నన్ను నడిపించు ప్రభా అని నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని సరిదిద్దుతాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అట్టి రీతిగానే ఆ రాకడికి యోగ్యకరమైన రీతిగా జీవించే బిడ్డగా నన్ను ఆయన సిద్ధపరుస్తారు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితాన్ని మనం సరి చేసుకొని ఈ రోజు నుంచిన కుటుంబంగా ఉన్నారనుకోండి, పిల్లలతోని తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే ఫస్ట్ మీరు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు. వాళ్ళు మా మాట వినారండి, నా ప్రార్థన నేను చేసుకుంటానండి. మొన్న ఒక గొప్ప సిస్టర్ వచ్చింది, ఇక్కడ లేదు కదా, ఉంటే కొడుతున్నాను. ఆ సిస్టర్ ఏమో చేసి అంటే పెళ్ళయి వివాహం అయ్యి 2 సంవత్సరాలు అయిందంట. ఏమా ప్రార్థన చేసుకుంటున్నారంటే ఆయన ప్రార్థన అయినా చేసుకుంటానండి, నా ప్రార్థన నేను చేసుకుంటా, కానీ ఇద్దరం మానమండి. కొన్ని వాక్యం చదువుతున్నారా? ఆయన వాక్యం మీద చదువుకుంటాడు, నా వాక్యం. నీకొక రక్షకుడు ఉన్నాడు, నీకొక రక్షకుడు ఉన్నాడు అనిపించింది నాకే. అట్లా కాదండి, ఐక్యత సఖ్యత కలిగి జీవించేవారు. నీ కుటుంబం కట్టబడాలా, నీ కుటుంబం కాపాడబడాలా, నీ కుటుంబం రాకడలో ఎత్తబడాలంటే కనుక తల్లిదండ్రులుగా పెద్దలుగా చేయాల్సింది ఫస్ట్ మీకు సిద్ధపాటు. భార్య భర్తలు ఉంటే ఇద్దరు కలిసి మోకరించండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. లేదండి పాపమైన డ్యూటీ ఎక్కువ చేస్తాడు, చాలా కష్టపడతాడు, బాగా ప్రేమిస్తాడు అని సాకులు చెప్పదు. దేవుడు సాకులు వినేవాడు ఏమాత్రము కాదు. మోకరించు దేవుడి సన్నిధిలో. ప్రభుని అడుగు, ప్రార్థనా జీవితం నాకు కలుగు చేయి. నా కుటుంబం మొత్తము కలిసి నీ సన్నిధిలో మోకరించాలా ప్రభా, మా కుటుంబం కలిసి నీ వాక్యంలో కట్టబడాలా అని నువ్వు అడగకుండా ప్రార్థన చేస్తుంటే కనుక నువ్వు మోసపరుచుకుంటున్న జాగ్రత్త వహించు. కాబట్టి అబద్ధ క్రీస్తులంట బయలుదేరారట. వాళ్ళు అంటారంట ఏమని తెలుసా? ఏం లేదమ్మా, దేవుడిని ప్రార్థన ఏంటంటే అంతా నువ్వు చేసుకో, మీ భర్త గారు నీతో విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆయన వదిలేసి ఆయన బతుకుతాడా అంటే వాడు ఏం చేస్తుందంటే క్రమంలో నడిపించాల్సిన గొర్రెల్ని క్రమం తప్పిన మార్గంలో నడిపిస్తున్నాడు. వాడు మేము మోసం చేస్తాడు. ఎందుకంటే నువ్వు వాళ్ళ మాటలు వింటున్నావు. నువ్వు ఎవరి మాట వినొద్దు, దేవుని మాట విను చాలు. వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం జీవించు చాలు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసిస్తుంది. వాక్యమైన దేవుడు. వాక్యంతో నీతో నాతో మాట్లాడి నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు. అందుకని శ్రద్ధ వహించి ప్రతిదినము వాక్యం చదవండి. ప్రతిదినము తల్లిగా ఉన్నావా, భర్తగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, ఈరోజు నువ్వు చేయాల్సింది కలిసి వాక్యం చదవండి. వాక్యం దేవుడిని అడగండి. దేవుని కుటుంబము కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలా? భూమి మీద కాదు, ఇల్లు కట్టినట్టు కాదు, క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకోవాలండి. అప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఏమొచ్చినా
ఎక్కడికి చెదిరిపో, అక్కడే నిలకడగా ఉండగా క్రీస్తు అనే బండ మీద కట్టబడు. అందుకనే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అంటారు, ఈయన తృణీకరించబడిన మూలరాయి ఉన్నాడు, ఆ రాయి మీద, ఆ రాతి మీద నేను నా సంఘాన్ని కడతా అన్నాడు దేవుడు. కట్టబడు రాతి మీద సంఘం. సంఘంలో నువ్వు కూడా ఒక భాగం అయి ఉన్నావని మర్చిపోతే ఎప్పుడు. కాబట్టి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని ఒకనాడు ఒక సండే ఈ సంఘము, ఇంకో సంఘం, ఇంకొక సంఘము, ఇంకొక సంఘం ఎక్కడో తెస్తారు, అది చూసి వస్తామో అని నిలకడ లేకుండా తిరుగుతుంటే నీ జీవితానికి స్థిరత్వం ఉండదు. వాక్యంలో స్థిరపడలేవు. వాక్యంలో స్థిరపడిన క్రైస్తవుడుగా కానీ నువ్వు ఉంటే కనుక ఈరోజు నువ్వు రక్షణలో లేవు అన్నాడు. స్థిరపడు వాక్యంలో. దేవుడిని అడుగు స్థిరపరచమని, దేవుడే స్థిరపరుస్తాడు. కాబట్టి అనేక క్రీస్తులు వచ్చారు, అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చారు, అనేక మంది ఏర్పాటు చరిత్ర సైతపాతిని మోసం చేస్తారంట. వాళ్ళు త్రోవ తప్పిస్తారంట. అందుకనే ఏర్పాట్లో ఉన్నామని అనుకొని విరవీగదు, తగ్గించుకొని మోకరిస్తే ఆ దేవుడు అనుగ్రహించిన రక్షణ ఆయననే ఇచ్చాడు కదా, ఆయననే కాపాడు. ఎవరో కాపాడక్కర్లే మనని, ఎవరో నీ గురించి ప్రార్థన చేయక్కర్లే. నేను ఎంత ధైర్యంతో చెప్పగలుగుతానంటే, నీకు ఒకవేళ అవిశ్వాసం ఉందేమో కానీ విశ్వసించు, ప్రభు నీ కొరకు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన విజ్ఞాపన నిమిత్తం చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థనలకు పరిగెత్తద్దు, మందిరానికి వెళ్ళు, అంటకట్టబడు, బలపడు. ప్రార్థనలు ఇక్కడున్నాయి, ప్రార్థనలు అక్కడ ఉన్నాయి, స్వస్థతలు చేస్తున్నాడు చూసొద్దాం, చూసి రావద్దు, టైం వృధా చేసుకోవద్దు. మోకరించి దేవుని సరే, దేవుడే నిన్ను కట్టాలి, దేవుడే నిన్ను లేవనెత్తాలి, దేవుడే నిన్ను సిద్ధపరచాలి. అందుకనే ప్రతిదినము ఇటువంటి వారితోని జాగ్రత్త వహించి మనము వాక్యం మందు శ్రద్ధ కలిగి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. మూడవగా మనం చూస్తున్నాం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. బయలుదేరుతున్నారా? బయలు వెళ్ళి ఉన్నారా? వెళ్ళి ఉన్నారు. వాడు ఎక్కడో లేడు, నీ పక్కకే ఉన్నాడు, జాగ్రత్త పడు. చదువు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమో అయినవో కాదో పరీక్షించుడి. నువ్వు పరీక్షించాలంటే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నాడండి. ఆ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఇది. ఈ టెక్స్ట్ బుక్ చదువుకుంటే వారికి అర్థమవుతుంది ఏం చేయాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలో, ఏం క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు వాటిని పరీక్షించలేవు. ఏది మోసపరిచే ఆత్మ, ఏది భ్రమపరిచే ఆత్మ, ఏది నిన్ను నాశనానికి గురి చేసే ఆత్మ నువ్వు గుర్తించలేవు. చాలా మంది వస్తుంటారు, అన్నా దేవుడు మంచి దర్శనం ఇచ్చినాడు అన్న. ఏంద్రా దర్శనం అంటే? కళ్ళు మూసుకొని వాక్యం చదువుతున్నా అన్న, ఒక శ్రేష్టమైన దర్శనం రూపంగా వాక్యం మాట్లాడాను అన్నాడు. ఏంద్రా అది నాకు తెలియంది అన్న. దావీదు వాద్యాలు వాయిస్తుంటే అన్న దురాత్మ వెళ్ళిపోయినాడు అంట. ఇదేం దర్శనం, ఇదేమి గుర్తింపు, ఇదేమి నడిపింపు? అది వాడి భ్రమ. చెప్పిన తమ్ముడు అట్లా కాదు, మేల్కో. బ్రహ్మపరిచే ఆత్మ నిన్ను బ్రహ్మపరుస్తున్నప్పుడు పరిశుధాత్మ దేవుని సహాయం నీలో లేకపోతే కనుక బ్రహ్మపరిచే ఆత్మ చేత నువ్వు మోసపోతావు, ఈడ్చుకొని వెళ్ళిపోతాడు వాడు. దేవుడు ఇచ్చిన కొద్దిగా విశ్వాసం కూడా దొంగిలిస్తాడు. అందుకని విశ్వాసాన్ని కాపాడుకో. ప్రతి దినము ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రభా విశ్వాసంలో నుంచి సంపూర్ణ విశ్వాసంలోనికి నన్ను నడిపించు. అడగండి, దేవుడు నడిపిస్తూ. విశ్వాసి అని పిలువబడితే సరిపోదు, క్రైస్తవుడు అని పిలువబడితే సరిపోదు. విశ్వాసి అంట గొప్ప విశ్వాసం కలిగి జీవించాలంట, క్రైస్తవుడు అంట క్రీస్తుని కలిగి జీవించాలంట. ఇవి రెండు లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. వీళ్ళు ఏమున్నది? విశ్వాసం ఉందా? విశ్వాసంలో సంపూర్ణత నడుస్తున్నాను అన్నా అని చెప్తావా? నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా సంపూర్ణమైన విశ్వాసంలోనికి నిన్ను నడిపిస్తాడు. లేదన్నా నేను ఇంకా లోకంలోనే ఉన్నాను, ఆయన స్వరూపం ధరించుకోలేదు, ఇంకా రక్షణ పొందుకున్నా కానీ పాపాలు ఒప్పుకోలేదు అంటావా? అయినా కూడా నేను ఇంత ప్రార్థన చేస్తా. ఏమని తెలుసా? ప్రభా నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు పెంచుకున్నారు, మీరు ఆత్మరక్షణని అనుగ్రహించారు, దాన్ని కాపాడుకునే కృపని మీరు దయచేయండి. నీ వాక్యంతో నీ స్వరూపం మా బిడ్డలోనికి మీరు పంపండి ప్రభు. అది మా బాధ్యత.
ఆ బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మీ బాధ్యత మీరు చేయాలి కదా. ఏం చేయాలి? ప్రతి ఆదివారం మధ్యాహ్నం రాకపోతే అన్న తిడతాడు, కట్టకపోతే ఏమన్నా అనుకుంటాడు. ఇవన్నీ ఫీలింగ్స్, సెంటిమెంట్లు పెట్టుకోవద్దు. మీరు రాకపోతే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఒకలాంటి కలవరము మాకు ఉంటుంది. ఆయన మేము ప్రార్థన శక్తి ద్వారా బలపడి మిమ్మల్ని మేము ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి నీ ఆత్మరక్షణ నీది, నీ వాక్యము దేవుడు నీకు ఇచ్చాడు, చదువు, వాక్యంలో స్థిరపడు, జీవితాన్ని దేవుడిని కట్టమన్నాడు. నీ ఆత్మరక్షణ ఏమాత్రము నీ చేతులారా నువ్వు పోగొట్టుకోదు. శ్రద్ధ వహించు, ఈ రోజు కన్నా శ్రద్ధ వహించు, మేలుకో, ప్రార్థించి దేవునితో కొద్ది సమయం గడుపు, అందరితో సమయం గడుపుతుంది. దేవుడు అంట కల్వరి సిల్వలో ఉన్నప్పుడు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన సిల్వ మీద ఉన్నప్పుడు అంట ఆయన తలంపులంతా నీ గురించి నా గురించి నింపబడి ఉన్నాడు. ఆయన బాధనేం పట్టించుకోలేదు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ బిడ్డ నాకు నువ్వు మర్చిపోతే నాశనం అయిపోతాడు. అందుకనే కదా నేను సిల్వకు వేయబడ్డాను. అందుకనే నేను జ్ఞాపకం చేసుకునే సిల్వలో ఆ బాధని కూడా మర్చిపోయాను. అటువంటి దేవుడి దగ్గరకు వచ్చి రక్షణను పొందుకొని అన్నిటితో సమయం గడుపుతున్నావే, ఆయనతో ఎందుకో గంట గడపలేకపోతున్నావు. గడప దేవునితో ఈరోజు నేను ప్రేమిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. ఈ రోజన్నా మారు మనసు చెప్పు, పశ్చాత్తాపడు, దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని దగ్గరికి వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పి ప్రార్థన చేయడం కాదండి. ఒక క్రైస్తవుడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన ఏమని ప్రారంభించాలంటే తెలుసా? ప్రభా, ఏ అర్హత యోగ్యత లేని వాడిని నన్నునైనా నువ్వు ప్రేమించి రక్షణనిచ్చావు, ఆ రక్షణని కాపాడుకునే కృపను నేను పాపిని అని మనం ఒప్పుకోవాలంట కదా. ఎందుకంటే ఒక పాపి బాప్తిజం తీసుకోగానే రక్షింపబడతాడు అని మనకి ఆ అవగాహన జ్ఞానం ఉన్నంతే. కానీ ఈ రక్షింపబడిన పాపి ప్రతి దినము పాపంలో జీవిస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే నువ్వు పాపం చేస్తున్నావు అని నేను ఎవరిని ఉద్దేశించి చెప్తలే. నేనేమంటున్నా అంటే నువ్వు ఉంటున్నదే ఈ లోకంలో పాపంలో ఉంటు. కాబట్టి పాపంలో ఉంటున్నా నువ్వు ప్రతిదినము దేవుని దగ్గరికి వెళ్ళి నేను పాపిగా నొక్కకపోతే నిన్ను నువ్వు అబద్ధకుడుగా చేసుకుంటున్నావు. జాగ్రత్త వహించు, దేవుడు నేను కోరుకుంటు. యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ సిన్నర్ అండ్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునితోనే మన జీవితాలు ఏం చేయబడాలంట? దేవునితో ఏం కలిగి ఉండాలంట? మనం చెప్పు. సావాసము, అన్నిటికన్నా ముఖ్యంగా సమాధానం కలిగి ఉండాలి. నీలో ఉన్న ప్రతి ఒక్కటి ఇచ్చేసే దేవునికి. నువ్వు ఏదైనా దాచుకున్నావు అనుకో, దేవుడు సమాధానంగా ఉన్నాడు, ఇచ్చే సర్వం ఇచ్చేసే దేవునికి. ఎందుకంటే బైబిల్ చెప్పుచున్నది ఆయన వల్ల ఇవన్నీ కలిగినాయంట. ఈరోజు ఇంతమంది ఉన్నారంటే నేను ఒకప్పుడు ఒంటరి నాకు ఎవరు లేరు అనుకున్నట్టండి. నా ప్రభు అన్నాడు, బిడ్డ నువ్వు కంగారు పడ, కొద్ది కాలం వేచి ఉండు, నీకు అనేకులు ఇస్తా అన్నాడు. ఇదందరూ మీరే. ఇంతమంది ఇచ్చాడు. ఇప్పుడు ఇంతమందికి ప్రార్థన చేసే శక్తి కావాలి కాబట్టి మీరు ఆయనని అడుగుతారు. మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారు? అందుకని మీకు చెప్తుంటాను, నాన్న కూడా నేను అర్థం చేసుకోండి మీ ప్రార్థనలో. కాబట్టి దేవుడు ఈరోజు నిన్న దగ్గర నుంచి నా దగ్గర కోరుకుంటున్నది ఏంటి అంటే మనము ఆయన వల్లనే కలిగి ఉన్నాము అని మనము ఆయనను కలిగి జీవించేవారుగా మన జీవితాన్ని మార్చుకుంటాం. కనుక ఈ రోజు నుంచి అన్నా మేల్కొందాము. ఈ రోజు నుంచి అన్నా ప్రభుకి మన జీవితాలు అప్పగిస్తాం. మన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర కుమ్మరిస్తాం అంటే మందిరానికి వచ్చావు అన్న చెప్పాడు కదా, ప్రార్థనలో బలమైన ప్రార్థన నడిపించాడు కదా, ఒక 4 కన్నీళ్లు దాచేస్తే అయిపోతుంది కదా. కాదు, ప్రతి దినము నీ హృదయము ఆయన బలిపీఠము దగ్గర కుమ్మరింపబడుతూనే ఉన్నాం. ఎప్పటి వరకు? ఆయన వచ్చేంత వరకు వేచి ఉండడం అంటే అలా. కాబట్టి ఈ రోజు నుంచి అన్నా లేస్తాం, ప్రతిదినము మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. సిల్వ ధ్యానాలు ఈ 40 దినాలు అంటారు కదా, ధ్యానించాడు సిల్వ గురించి. ఎంత ప్రయాసపడ్డాడు మీ రక్షణ నిమిత్తం, ఎంత కష్టము, ఒంటరితనము భరించాడు. అవన్నీ ఆలోచించకుండా రక్షింపబడ్డా అనుకుంటే కనుక నిన్ను మోసపరచుకోవచ్చు. సమర్పణ దేవుడికి నీ జీవితం ద్వారా లేకుండా నీకు రక్షణ లేదు. సమర్పణ కావాలి. ఫస్ట్ సమర్పణ. నీకు ప్రోగ్రెస్ లేకుండా, ముందు ప్రాసెస్ లేకుండా ఏముండదట? ప్రోగ్రెస్ ఉండదట. వాటి ప్రాసెస్ ఏంటి? పొద్దునే లేయాలా, మోకరించాలా, వాక్యం చదవాలా, నేను పాపిని అని ఒప్పుకోవాలా, రక్తంతోనే ప్రతిదినము కడగబడుతుండాలి, వాక్యం చేత ప్రతిదినము ఉతక స్నానం చేయబడుతుండాలి.
ఎంతమంది నిన్న మొన్న ప్రార్థన జరిగినప్పుడు వచ్చారో లేదో? ప్రార్థన అనగా ఏంటో తెలుసా? వాక్యము, నీ కన్నీళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఇవి ఉంటేనే ప్రార్థన. అవి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నానంటే ఈ రోజు నుంచి నా మానుకో, ఈ రోజు నుంచి నేను రీతిగా ప్రార్థన చేయి. అర్థం కానీ చెప్పినా ఏమని చెప్పినా? మురికి బట్టలు, బకెట్, వాటర్. ఇప్పుడు అడిగాను అనుకోండి మిమ్మల్ని, అమ్మ నా బట్టలు ఉతికి పెట్టండి అని చెప్పి ఆడ మురికి బట్టలు ఒక బకెట్ పెడితే నీళ్లు సరుకు పెట్టకుండా పెట్టి ఉతుకమంటే ఏమంటారు? ఉతుకుతారా? ఉతకలేరు. పోనీ సరే కాదన్నారు కదా, మురికి బట్టలు నీళ్లు ఇచ్చిన, బట్టలు ఉతకండి అని సర్ఫ్ పొడి ఇయ్యను. ఇప్పుడు ఉతుకుతారా? ఉతకరు, నానేస్తారు. నీళ్ళల్లో నానబెడతారు. అంటే ఇంకొకటి చెప్తారు చూడండి. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఉతకాలి అంటే సర్ఫ్ పొడి ఉండాలా, నీళ్లు ఉండాలా, వాక్యము ఉండాలి. వాక్యము చేత ఉతక స్థానం లేకపోతే కనుక నువ్వు కడుక్కోలేదు, ఆ వాక్యము నేను కడుపుతాను. అందుకని ప్రతిదినము బాత్రూమ్కి వెళ్ళి ఎట్లయితే బట్టలు ఉతుక్కుంటామో అట్లనే నీ ప్రార్థన జీవితం కూడా ఉండాలి. వాక్యం చదవాలా, వాక్యం చేత దేవుడు పరిశుద్ధాత్మలో నుంచి నీకు గ్రహింపియాలా. అట్టి రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తడపాలి, నీ రాతి హృదయం తడవబడాలి. వాక్యం చేత అది ఏం చేయబడాలంట? మాంసం హృదయంగా మార్చబడాలంట. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తడపాలంట. అప్పుడు వాక్యం ఏం చేస్తారంటే కార్యసిద్ధి కలిగేస్తారు. డిటర్జెంట్ పౌడర్ నానేస్తే ఏమవుతుంది? బట్టల్ని పట్టుకొని మొత్తం మొత్తము వదిలిస్తుంది. అట్టి రీతిగా వాక్యం కూడా మీ జీవితంలో ప్రతి ఒక్క పాపం నుంచి విడిపిస్తుంది. కనుక ప్రతిదినం మీరు పాటించండి. దేవుడి బిడ్డలుగా ఉంటున్నాం, రక్షణ ఏదో వచ్చింది అని ముందుకు వెళ్ళిపోతున్నాము, ఉద్యోగాలు చేసుకుంటాం, ఇంకా కొద్దిగా మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది. ఆశించడంలో తప్పు లేదండి. ఇప్పుడు 25,000తో నువ్వు పనిచేస్తున్నావు అనుకో, 25,000లోనే నువ్వు 10 సంవత్సరాలు ఉండిపోవాలని దేవుడి చిత్తం కాదు. ఆ 25 నుంచి 75కి రావాలన్న దేవుడి చిత్తం. ఎప్పుడు వస్తావు? ఎప్పుడైతే వాక్యం చదువుతావో, ముఖ నుంచి ప్రార్థన చేస్తావో, పరిశుధాత్మ దేవుడు నిన్ను ప్రతినిత్యము కడుగుతుంటాడో వాక్యంతోనే, అప్పుడు 75,000కి వెళ్తాం. అట్లానే మనం కూడా పరలోక రాజ్యం పోవాలంటే, వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా పరలోకంకి వెళ్ళిపోవాలంటే ఏం వెళ్ళం. అందుకని ఇవన్నీ పాటించాలని మీతో దేవుడు మాట్లాడమన్నాడు. ఈ మాటలు మీకు తెలియజేయమన్నాడు. కాబట్టి విన్న ఈ వాక్యాన్ని దేవుడు మీ హృదయాల్లో ఆయన భద్రపరిచి, నీరు కట్టి, ఫలింపజేసి మిమ్మల్ని కూడా ఆయన సన్నిధిలో ఆయన నిలబడబెట్టును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించండి. ఆఖరి గడియల్లో ఉంటున్నాం. కొన్ని నిమిషాలు ఈ ఆరాధన ముగించుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు విన్న వాక్యాన్ని బట్టి దేవుడితో ఒక తీర్మానం చేసుకో. దేవా, నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నా ప్రభా. మీరే లోకరక్షకుడిగా ప్రభా, నా కొరకు రక్షణ నాకు ఇవ్వడానికినైనా మీరు దిగి వచ్చి ఉన్నారు. మా పాపాల నిమిత్తమునైనా మీరునైనా మా స్థానాన్ని కోరుకొని ప్రభా, మా కొరకునైనా రక్తము చిందించి ఉన్నారు ప్రభా. మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. నీ వాక్యంతో మమ్మల్ని సరిచేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఎదుట, నీ సన్నిధిలోనైనా నిందారహితమైన జీవితము, నమ్మకత్వంగా జీవించే కృపలనైనా మా ప్రతి ఒక్కరికి దయచేసి, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున, ప్రతి ఒక్క యజమానినైనా, కుటుంబ యజమానినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డల్ని మీరు దర్శించండి. మీ పరిశుద్ధాత్మతో బిడ్డల్ని మీరు వెలిగించండి ప్రభా. మీరు బిడ్డలకు తోడుగా ఉండండి, మీ సహాయం చేయండి. మీరేనైనా విశ్వాసంలోనైనా సంపూర్ణతలోనికినైనా వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత, నీ రక్త ప్రోక్షణ చేతనైనా బిడ్డలనైనా మీరే మీ చేపట్టి నడిపించండి. నూతన కార్యాలు జరిగించండి. ప్రతిదినము నీ సన్నిధిని, ప్రతిదినము నీ సావాసాన్ని అనుభవిస్తూ నువ్వు అనుగ్రహించే రక్షణని, రక్షణ ఆనందాన్ని కలిగి జీవిస్తూ ప్రతి నిత్యమునైనా నీలో ఆనందించే వారిగా మమ్మల్ని సరిచేసి, సరిదిద్దినైనా ఈ వాక్యంలో మా జీవితాన్ని మీరు స్థిరపరచమని ప్రతి ఒక్క బిడ్డను చేతిగా వేస్తూ మీరైనా బిడ్డల్ని బలపరిచి నడిపించండి. దుష్టు నుంచి తప్పించండి ప్రభా. మీ పరిశుద్ధాత్మతో బిడ్డల్ని బలపరచండి. ఈ అగ్ని కంచెన బిడ్డ చుట్టూ వేయండి ప్రభా. మీ కొరకు నిన్ను ప్రేమిస్తూ నీ అడుగు జాడలలో ప్రభా నడుచుకునే జ్ఞానము, అటువంటి బుద్ధిని నేను బిడ్డల్లో మీరు పుట్టించి నవనూతనమైన మార్గాల్లోనైనా బిడ్డలు మీరు నడిపించి ప్రభా. అత్యధిక జీవితంలో ప్రభా ఇంకా ఎదిగే కృపను ప్రతి ఒక్క బిడ్డను మీరు దయచేస్తున్నామని ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులు తప్పగిస్తూ ప్రతి ఒక్క బిడ్డనైనా మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్